హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశారాజు. చాలా రోజులైపోయింది మీ ముందుకి ఇలా రావడానికి కూడా పెద్ద రీజనే ఉంది. నేను లాస్ట్ మంత్ కాదు 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా నా మానిటైజేషన్ వీడియో కూడా పోస్ట్ చేశాను. అది చూసిన చాలామంది కమెంట్ చేస్తున్నారు. అన్నిటికీ కమెంట్ చేయడానికి నాకు పెద్దగా టైం లేక ఇంత టైం తీసుకున్నా అన్నిటికీ రిప్లై అవుతాం అనుకుంటున్నాను. చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నారు అక్క, ఎడిటింగ్ ఎందులో చేస్తున్నారు, అలాగే ఇంకా ఏమన్నా మైక్ లాంటివి యూజ్ చేస్తున్నారా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే 1 ఇయర్ తర్వాత అసలు మానిటైజేషన్ అవుతుందా కాదా, ఒకవేళ వాచ్ అవర్స్ రాకపోతే ఎట్లా, ఇంకా మనం వీడియో చేయకూడదా అని చాలా అంటున్నారు. నన్ను అడిగితే అసలు మనం వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికైనా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికైనా కూడా పెద్ద పెద్ద మైకులు సెటప్, పెద్ద పెద్ద ల్యాప్టాప్లు, కంప్యూటర్లు అవసరమే లేదు. ఒక చిన్న మొబైల్ ఉంటే చాలు. ఇంకా వాయిస్ ఓవర్ విషయానికి అయితే నేను ఎట్లా చేస్తానని మీకు చూపిస్తాను. చిన్న మొబైల్ అంటే చిన్న చిన్న డబ్బా ఫోన్లు కాదు, ఆండ్రాయిడ్ మొబైల్ ఖచ్చితంగా ఉండాలి. డేటా నెట్వర్క్ ఉండాలి. అలాగే వీడియో క్వాలిటీ మంచిగా ఉండాలి. వీడియో మంచిగా తీస్తే బాగుంటుంది. ప్రజెంట్ అయితే నేను ఒక వివో మొబైల్ వాడుతున్నాను. ఇంతకుముందు అయితే రియల్మీ ఉండేది. అది 2GB ర్యామ్. దాంట్లో స్టోరేజ్ ఎక్కువైపోవడం, ఊకే ఎడిటింగ్ చేస్తుంటే బాగా స్ట్రక్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. తర్వాత నేను ఆ మొబైల్ చేంజ్ చేసేసి వివో తీసుకున్నాను. ప్రజెంట్ ఇది బాగా నడుస్తున్నది. మెయిన్గా ఏంటంటే మనకు వీడియో క్వాలిటీ మంచిగా ఉండాలి. మన తెలుగు వాళ్ళు ఏంటంటే నీ వాయిస్ కరెక్ట్గా ఉన్నా లేకున్నా కానీ వీడియో నీట్గా ఉంటే చూస్తారనమాట. ఎందుకంటే అట్లీస్ట్ అసలు ఏముంది అందులో అనేది చూడడానికైనా తెలియాలి కదా. వాయిస్ ఓవర్ అందరికీ ఒకటేసారి రాదు కాబట్టి చిన్న చిన్నగా నెమ్మదిగా మాట్లాడవచ్చు, కానీ వీడియో క్వాలిటీ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్లో కూడా నా వీడియో క్వాలిటీ కూడా అంత బాగుండేది కాదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న వీడియో క్వాలిటీ. అలాగే ఒకతను అడిగారు ఏంటంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది నాది, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నాది మానిటైజేషన్కి అవుద్దా కాదా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ఈ 1 ఇయర్ లోపు నీకు 10 మిలియన్ వ్యూస్ కానీ 4000 వాచ్ అవర్స్ వస్తేనేమో ఏం లేదు, రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్త ఛానల్ స్టార్ట్ చేసినట్టుగానే మీకు లెక్క. కాకపోతే మీరు ఇయర్ ఆఫ్ స్టార్టింగ్ అది వేరే ఉన్నా కానీ మీరు ఎప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేయడం అప్పటి నుంచే కౌంట్ అవుద్ది. సో దాని విషయంలో మీకు కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఇంకా నా ఎడిటింగ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ నా ఎడిటింగ్ ఒక వీడియో చేశాను, అలాగే థంబ్నెయిల్స్ కూడా చేశాను. కొంచెం లెంతీ వీడియో అనుకుంటా. మీరు 2x స్పీడ్లో చూస్తే ఈజీగా మీకు అర్థమవుద్ది. ఒకవేళ అర్థం కాకపోతే ఆ వీడియో చూసి కమెంట్ చేయండి మళ్ళీ నేను మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో అయితే నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను, దేంట్లో ఇస్తాను అనేది చెప్తాను. ఆల్రెడీ నేను ఏ యాప్లో వీడియో ఎడిటింగ్ చేస్తాను కూడా నేను వీడియో చేశాను, దాన్ని చూడండి. ఓకే, నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తా అనేది కూడా చెప్తా డీటెయిల్గా. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ తర్వాత అర్థం కాకపోతే ఏం చెప్పినావు అని మళ్ళీ కమెంట్లు చెప్తారు. నా వాయిస్ ఓవర్ వేయడానికి నేను వాడే పెద్ద మైక్ చూపించబోతున్నాను, ఎవరు నవ్వకండి. ఇగో ఇదే నా మైక్. శాంసంగ్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఇగో శాంసంగ్, మా ఆయనవి, నా కూడా కావు, మా ఆయనవి ఇయర్ ఫోన్స్. బ్రాండెడ్ అనమాట. 500 ఎబో ఉంటుంది దీని కాస్ట్. ఇప్పుడు ఇది తీసుకొని చాలా ఇయర్స్ అయిపోతుంది కానీ ఇంత పాడవలేదు. కాకపోతే ఒక్కటే ఉంది, ఇంకోటి లేదు. ఒకటి పిల్లి కొరికేసింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే. ఒకటి చెవులో పెట్టుకొని ఒకటి మైక్ పెట్టుకుని ఇది పిన్ చేసి దీంతో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. కాకపోతే నా వాయిస్ మంచిగా వినిపిస్తుంది అనమాట. దీంట్లో కొంచెం కూడా ఏ స్ట్రక్ అవ్వకుండా నీట్గా వస్తుంది దీంతో. మామూలుగా నా వాయిస్ బేస్ పెద్దగా ఉంటుంది, దీంతో ఇంకా నీట్గా వస్తుంది. దీన్ని కాపాడుకుంటూ దీంతో చేస్తున్నాం. పెద్ద పెద్ద ఐటమ్స్ ఏం ఇక మానిటైజేషన్ అయినాకనే. ఇప్పుడు అంతలో మా ఆయన కూడా ఏమి ఇప్పాడు, స్టాండ్ ఇప్పడం ఎక్కువ చెప్పాలంటే. మీ ఇప్పినా అని ఆ మానిటైజేషన్ అయితే అప్పుడు తీసుకుంటాను. ఇంతే, ఇయర్ ఫోన్స్ ఒక్కటే మంచి క్వాలిటీ, ఒకటి బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ఒక్కటే నా దగ్గర ఉన్నది. దీంతో వాయిస్ ఓవర్ ఎక్కువగా ఇస్తాను. నేను ఎట్లా ఇస్తాను అనేది కూడా మీకు స్క్రీన్ పై ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన యాప్ విఎన్ యాప్, మన వాటర్ మార్క్ లేకుండా మనం ఎడిటింగ్ చేసుకుని యాప్ ఓపెన్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే మనకి ఎప్పుడు నచ్చికాకే సెలెక్షన్, మనం ఏ వీడియో అయితే మనం ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అయితే ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సౌండ్స్ ఏమి లేకుండా మ్యూట్ చేసేసుకోండి. కింద మ్యూట్ బటన్ ఉంటే మ్యూట్ చేసుకుంటే సౌండ్ వినిపించదు. తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా మ్యూజిక్ కానీ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ కానీ ఇవ్వాలనుకుంటే దాన్ని ఇక్కడ మూవీ సాంగ్స్ అన్నీ ఇవి నాది ఓన్ నేను డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ అనమాట. అవి నేను బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే దాని వాల్యూమ్ తగ్గించి 3, 4, 5 అట్లా పెట్టుకుంటాను. అప్పుడైతే స్లోగా వినిపిస్తుంది. తర్వాత మనం ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేదా మైక్ ఉంటే మైక్ దాంతో రికార్డ్ చేసుకోవడమే.
కావాలనుకుంటే అక్కడే స్ప్లిట్ చేసుకొని డిలీట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మీరు విని అది కరెక్ట్గా ఉంటే మళ్ళీ సెట్ చేసుకోండి. ఇంతే, ఇంకా రికార్డింగు మళ్ళీ స్ప్లిట్ వాల్యూమ్ తగ్గించుకోవాలి. లేకపోతే ఎప్పుడైనా వాల్యూమ్ 100 పెట్టుకోవాలి, సరిగ్గా వినిపిస్తుంది, అప్పుడైతే కరెక్ట్గా వినిపిస్తుంది. ఇంకా నీ వాయిస్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఏమీ పెట్టను. ఇంకా కింద ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా మీకు ఎఫెక్ట్స్, స్పీడు, వీడియో రేంజ్ అవన్నీ కావాలంటే మీరు అవన్నీ సెట్ చేసుకోవచ్చు. తర్వాత రీసొల్యూషన్ పెంచుకొని 60 FPS పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. అంతే. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇయర్స్ పెట్టుకొని తర్వాత తను హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశారాజు. ఇంతే, ఇంకా ఇదే నా వాయిస్ ఓవర్ ఇవ్వటము. ఇంతకంటే పెద్ద సీన్ ఏం లేదు. ఇంకా బైక్లు ఏం వాయిస్ ఎఫెక్ట్లు ఇలాంటివి ఏం చేయను. ఇంతే, మామూలుగా మన వాయిస్ని బట్టి మన వాయిస్ ఓవర్ అయితే నీట్గా వస్తుంది. అంతే. ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.